ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి మరియు దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సంపదను పెంచుకోవడానికి మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక గొప్ప మార్గం. ఓకే, అయితే మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ అవసరాలు మరియు నష్ట పరిమితిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అప్పుడే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు కేవైసీ పూర్తి చేయాలి. ఫస్ట్ కేవైసీ పూర్తి చేయాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అది ఎలా కంప్లీట్ నెక్స్ట్ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కేవైసీ కంప్లీట్ చేయాలి ఫస్ట్. అంటే మీరు మీ ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ అనుకోండి, ఆధార్ను అందించడం ద్వారా పూర్తి చేయొచ్చు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. తర్వాత మీ అవసరాలను తగిన ఫండ్ ఎంచుకోవాలి. మీ అవసరాలను బట్టి ఏ ఫండ్ కావాలో నిర్ణయించుకోవాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి దాని సొంత లక్ష్యాలు మరియు నష్టాలతో కూడుకొని ఉంటాయి. మీరు మీ ఆర్థిక లక్ష్యాలు, నష్ట పరిమితి, పెట్టుబడి సమయ వ్యవధిని బట్టి ఫండ్స్ ఎంచుకోవాలి. ఓకే, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు కేవైసీ మరియు ఫండ్ ఎంపిక పూర్తి చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఫండ్ హౌస్ వెబ్సైట్, బ్రోకర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. తర్వాత ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూస్తే ఫండ్ డైవర్సిఫికేషన్, వైవిధ్యం ఉండాలి. ఫండ్ వివిధ రకాలుగా డైవర్సిఫై చేయాలి. మన డబ్బును ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోతాం నష్టాల్లో. అందుకు 2-3 మార్గాల ద్వారా పంపిణీ చేయాలి, డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవాలి. వైవిధ్యం అంటాము ఫండ్ డైవర్సిఫికేషన్. మ్యూచువల్ ఫండ్స్లో ఒకే సమయంలో అనేక స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డైవర్సిఫికేషన్ అందిస్తాయి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫికేషన్ అందిస్తాయి. స్టాక్స్లో, బాండ్స్లో, వేరే ఆస్తుల్లో, రియల్ ఎస్టేట్లో అట్లా ఇన్వెస్ట్ చేయడం ద్వారా డైవర్సిఫికేషన్ అందిస్తాయి. ఇది మొత్తం నష్టాన్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, వృత్తిపరమైన నిర్వహణ. మ్యూచువల్ ఫండ్స్ను ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఫండ్ మేనేజర్స్ మన డబ్బును వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, మేనేజ్ చేస్తూ ఉంటారు. ఏ ఫండ్స్లో పెట్టాలా, ఎప్పుడు పెట్టాలి, మార్కెట్కు అనుగుణంగా పెడుతూ ఉంటారు. ఓకే, వారు మార్కెట్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ ఎలా ఉంది అని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్స్. ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టడం ఈజీ. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. ఓకే, మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ను ట్రాక్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు యాప్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఎంత లాభంలో ఉంది, ఎంత పర్సెంటేజ్ నష్టంలో ఉంది అని. ఓకే, చాలా ఈజీ ట్రాక్ చేయడం. తక్కువ ఖర్చులు. మళ్ళీ మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే హండ్రెడ్స్లో, ఒకేసారి లక్షల్లో, కోట్లలో కాకుండా మినిమం 100 అయినా పెట్టవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో లక్షలు, కోట్ల వరకు పెట్టవచ్చు. కొన్నిట్లో 100 మినిమం, తర్వాత 500, కొన్నిట్లో 1000, కొన్నిట్లో 500 మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 100తో కానీ మీరు స్టార్ట్ చేయొచ్చు కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, అది తక్కువ ఖర్చులు. ఓకే, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కానీ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత లిక్విడిటీ, ద్రవ్యత సులభంగా ఉంటుంది. లిక్విడిటీ అంటే మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ను అమ్ముకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ను విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇమీడియట్ విత్డ్రాల్ ఫెసిలిటీని కూడా అందిస్తున్నాయి. ఓకే, ఇమీడియట్ విత్డ్రాల్ ఫెసిలిటీ కానీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్నాయి. ఓకే 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 ఫ్రెండ్స్, ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి మరియు దాని ప్రయోజనాల గురించి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.